మీ కష్టాలను వినేందుకు, మీ కన్నీళ్లు తుడిచేందుకు ప్రభుత్వం మీ గడప వద్దకు వచ్చింది. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు మేము విశ్రమించమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. శనివారం నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన పాల్గొని జనంతో నేరుగా మమేకమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గత 10 ఏళ్లుగా సామాన్యులు పడుతున్న ఇబ్బందులను గమనించే తమ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలనను తీసుకువచ్చిందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా కేవలం అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మే నెలాఖరులో 2వ దశ మంజూరు చేస్తాం. ప్రతి సోమవారం నిధులు విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. భూ సమస్యల ద్వారా రైతులు పడుతున్న ఇబ్బందులను రాబోయే 2 నెలల్లో పరిష్కరించి రైతులకు మేలు చేకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ దివాకర్తో కలిసి మంత్రి గంటల తరబడి ప్రజల మధ్య ఉండి వందలాది మంది ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను స్వీకరించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రతి వారం దీనిపై సమీక్ష నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.